కోరికల బంధాన్ని, దాన్నుంచి విముక్తిని వివరించే రెండు ఎద్దుల ఉపమానం గురించిన సంక్షిప్త విశ్లేషణ ఇది. అసలు ప్రాపంచిక విషయాలకు మనకు మధ్య ఉన్న బంధమేంటి, కళ్ళు మూసుకోకుండానే ఆ బంధం నుంచి ఎలా బయటపడాలో సంయుక్త నికాయలోని బుద్ధుని బోధనలు ఈ ఉపమానం ద్వారా చాలా అద్భుతంగా వివరిస్తాయి. మొదటిగా ఇందులో నల్ల ఎద్దు, తెల్ల ఎద్దుల పోలిక గురించి మాట్లాడుకుందాం. నల్ల ఎద్దు అంటే కళ్ళు, చెవులు లాంటి మన ఇంద్రియాలు. ఇక తెల్ల ఎద్దు అంటే బయటి ప్రపంచంలోని రూపాలు, శబ్దాలు. ఒకసారి ఆలోచించండి, ఈ రెండు ఎద్దులు ఒకదానికొకటి అతుక్కుని ఉండవు. వాటి మెడపై ఉన్న కాడి మాత్రమే ఆ రెండింటినీ కలిపి బంధిస్తుంది. రెండవది, మరి నిజమైన బంధం ఎక్కడుందంటారు? ఉదాహరణకు, ఒక భిక్షువు అందమైన సూర్యాస్తమయాన్ని చూస్తున్నారనుకోండి. ఆ సూర్యాస్తమయంగాని, చూస్తున్న కన్నుగాని ఇక్కడసలు సమస్య కాదు. ఆ రెండింటి కలయిక వల్ల మనసులో పుట్టే కోరిక అనే కాడి మాత్రమే అసలైన బంధం. అంటే మనం స్వేచ్ఛ పొందాలంటే ప్రపంచాన్ని నాశనం చెయ్యక్కర్లేదు, కేవలం ఆ కోరిక అనే కాడిని పక్కన పడితే చాలు. చివరిగా, వెలుగు, చీకటి. మనం ఎప్పుడూ బయటి ప్రపంచంలోని వస్తువుల మీదే మన దృష్టి అనే వెలుగును పెడతాం కదా, కాని అసలు మనం వాటిని ఎలా గ్రహిస్తున్నామనే మన లోపలి ఇంద్రియాల పనితీరును మాత్రం చీకటిలో వదిలేస్తాము. బయటి వస్తువుల వెంట పడటం కన్నా మన లోపల ఏం జరుగుతుందో గమనించినప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. ప్రపంచాన్ని లేదా మన ఇంద్రియాలను నిందించడం మానేసి మన మనస్సులోని కోరిక అనే కాడిని తొలగించుకోవడమే నిజమైన ప్రశాంతతకు ఏకైక మార్గం.